అమెరికా ఉక్రెయిన్ వ్యవహారంలో ఉక్రెయిన్ ఎప్పుడో గాలికి వదిలేసింది. పాపం అమెరికాని, యూరప్ దేశాలని, నాటో దేశాలని నమ్ముకుని రోడ్డెక్కినటువంటి అది కాస్త నానా తిప్పలు పడుతోంది. ఈలోపు రష్యా మీదన పెట్టిన ఆంక్షలు ఈ 4 ఏళ్లలో రష్యా పతనం అవుతుందంటే మరింత స్ట్రాంగ్ అయింది. రష్యా పన్నిన ఇరాన్ ఉచ్చులో ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలు చిక్కుకుని విలవెల్లాడుతున్నాయి. ఈ టైంలో రష్యా మీదన ఆంక్షలు ఎత్తేసి అమెరికా మరింతగా రష్యాని బలోపేతం చేసింది. ఈలోపు రష్యా మళ్ళీ ఉక్రెయిన్ మీద దాడులు బిగించేసింది. డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, మళ్ళీ ఆయుధాలు కొనటం, తయారు చేసుకోవడం చేస్తుంది. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీద రష్యా క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో 4 చనిపోతే 15 మంది గాయపడ్డారు. ఇది ఉక్రెయిన్కి సంబంధించినటువంటి కీవ్ పాలనాధికారులు చెప్తున్నారు. రష్యా రాత్రంతా 430 డ్రోన్లు, 68 క్షిపణులు ప్రయోగిస్తే మేము చాలా వరకు ధ్వంసం చేశాం అని చెప్తున్నారు. అయితే మన వాళ్ళు యుద్ధం జరుగుతున్న చోటన ఇప్పుడు అక్కడ సౌదీ అరేబియాలో చచ్చిపోయారు, ఒమెన్లో చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పంజాబ్లో లుధియానాకు చెందిన సమర్జీత్ సింగ్ చనిపోయాడు. ఉద్యోగం ఆశ చూపి సమర్జీత్ సింగ్ని రష్యా సైన్యంలో చేర్చుకుని చివరికి అతని ప్రాణాలు తీశారు.